జబులు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మళ్ళీ మనము కలజాపూర్ మారుతి మందిరం కానీ కూర్చున్నాం. ఇది కూడా స్టేషన్ నుంచి 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం చూసాన్ని సిటీ లోపల 4-5 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాయి బస్ స్టాప్ నుంచి. కాబట్టి ఇది చాలా మంచి టెంపుల్, చాలా ఫేమస్ పవర్ఫుల్ టెంపుల్ అంట. చూద్దాం ఉన్నది. జబులు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము షోలాపూర్లో అనేది అతిపెద్ద దేవాలయం అన్నమాట. ఇది సిద్ధేశ్వర స్వామి ఆలయం, శివాలయం. నీళ్ళు అవి ఇవి ఇంత అంటే అంత చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీకు చూపిస్తాను గ్లిమ్స్, చూడండి. శివాలయము ఇది షోలాపూర్ నడిబొడ్డులో ఉంటుంది. చాలా బాగుంటుంది. షోలాపూర్ మనకు 300 కిలోమీటర్లు ఉంటుంది. తుల్జాపూర్ ఇవన్నీ చేసేటప్పుడు ఇది కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉంది టెంపుల్. చాలా మొత్తం బయటంతా నిండిపోతూ ఉంది. లోపల స్వామి కూడా చాలా మంచిగా ఉన్నారు. చుట్టుపక్కల కూడా మొత్తం చాలా వాతావరణం చాలా బాగుంది అనమాట. అంటే మంచిగా సాయంత్రం వచ్చి భగవంతుని దర్శనం హాయి కూర్చొని హాయి ఉండొచ్చు. చాలా బాగుంది. అయితే ఇప్పుడు దీంతో మీకు ఈ సిటీలో అంటే షోలాపూర్లో మీకు 5 టెంపుల్స్ని చూపించాను. వచ్చేటప్పుడు 2 టెంపుల్ చూసాము. భవాని ఇలా 5 టెంపుల్. తర్వాత రిటర్న్ పోయేటప్పుడు ఇంకొక చూద్దాము. రేపు బయలుదేరుతాము హైదరాబాద్. రిటర్న్లో ఏం టెంపుల్ చూద్దాం. శ్రీ స్వామి శరణం. కొల్లాపూర్ నుంచి బయలుదేరినాము. పోతూ శ్రీ
శ్రీకృష్ణ స్వామి పిలిచిండు, నాయన ఇక్కడ వచ్చి పో అని చెప్పి. అప్పుడు ఇక్కడ వచ్చే స్వామి చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు ఒక భజన ఒక పాట పాడాలనిపిస్తుంది. రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం. జమలు గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. యాక్చువల్లీ మనము షోలాపూర్ ట్రిప్ వేసినాం. అయితే షోలాపూర్ పోతూ పోతూ వస్తూ వస్తూ ఏమేమి చూడవచ్చు అనే ఐడియా ఉద్దేశంతో నేను ప్లాన్ చేసిన. అయితే ఇప్పుడు ఈ గుడి ఉంది, సరే దీని తర్వాత చెప్తా. అయితే షోలాపూర్ పోయేటప్పుడు మనం ఏం చేసాం, సిద్ధి వినాయక స్వామి టెంపుల్ రేజెంతలు పోయినాం, ఆడ తులజా భవాని మాత పోయినాము. ఆడ నుంచి ఏం చేసామంటే యాక్చువల్లీ షోలాపూర్ తర్వాత ఏంది మన పండర్పూర్ పోయినాం. కానీ ఏకాదశి ఉండే, లక్షల పబ్లిక్ ఉండే. అయితే దర్శనం కావాలంటే 14-15 గంటలు పడుతుంది అన్నారు. అయితే స్వామికి బయట నుంచి దండం పెట్టుకొని మళ్ళీ వచ్చేసినాము. వచ్చేసి షోలాపూర్లో ఒక 5 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. సిద్ధేశ్వర స్వామి టెంపుల్, ఇంకా అమ్మవారి టెంపుల్, అట్లా 5 టెంపుల్ అవన్నీ పెట్టినాను. అయితే ఆడికి నుంచి ఇవాళ మార్నింగ్ రిటర్న్ వెళ్ళినాం. ఆడికి నుంచి రిటర్న్ వెళ్తూ హుమ్నాబాద్లో వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చినాం. ఈ టెంపుల్ మస్తాలు చూపించినాం మీకు. కానీ ఏంటంటే ఈ ట్రిప్లో మనం చూడవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ ట్రిప్ పెట్టిన. వీరభద్ర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇది హైదరాబాద్ నుంచి 170 కిలోమీటర్ ఉంటుంది హుమ్నాబాద్. చాలా బాగుంటుంది, చాలా పురాతన టెంపుల్, చాలా మంచిగా ఉంటుంది. ఇంతకుముందు చూపించాను మీకు, కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. నేను కర్ణాటకలో రాసిన వీరభద్ర స్వామి వారి టెంపుల్ అని, ఎందుకంటే ఇది కర్ణాటక కిందకే వస్తుంది, హుమ్నాబాద్. స్వాములు అయితే మొత్తానికి ఈ దర్శనం చేయించేసిన. మంచిగా భగవంతుని వాళ్ళు లోపల కూడా ఏమని లేదు, వాళ్ళు మంచిగా దర్శనం అయిపోయింది. మొత్తం ఇది చేసాం. ఇక్కడ నుంచి మాణిక్ ప్రభు వారి దగ్గరికి పోదాం. ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాం, భిక్ష చేసుకొని.
స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మనము వీరభద్ర స్వామి వారి ఆలయం నుంచి మాణిక్ ప్రభు టెంపుల్కి పోతున్నాము. చాలా వాతావరణం మంచిగా ఉంది, చెట్లు గిట్లు చూసి చాలా మంచిగా అనిపి ఇంప్రెస్ అయిపోయి మళ్ళా కొద్దిగా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనం వీరభద్ర స్వామి వారి ఆలయం నుంచి 4 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ మనకు మాణిక్ ప్రభు వారి ఆలయం. మాణిక్ ప్రభు ఎవరు అంటే దత్తాత్రేయుని అవతారం అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ అక్కల్కోట్ మహారాజు, గజానన్ మహారాజు, సాయిబాబా గారు, తర్వాత మాణిక్ ప్రభు, ఇట్లా చాలా అవతారాలు ఉన్నాయన్నమాట. అందులో ఇది ఒకటి. నాడు ఇంతకుముందు చూపించాను మీకు. మనకు రూట్లో పడుతుంది కాబట్టి మీ రూట్లో పోతే ఏమేమి చూడొచ్చు అని నేను చూపెడుతున్నాను. చూడండి. చూశారు కదా స్వామివారి స్టోరీ. ఇదంతా ఈ స్టోరీ నాకు తెలియదు. ఇదంతా ఒక బుక్ చూడాలి, బుక్ చదవాలి, చదివి అందులో ఏమేమి ఉందో చూడాలి. ఆ తర్వాత మనము చూద్దాం. పిక్చర్స్ అయితే ఇచ్చినాను. ఇదే మాణిక్ ప్రభు దర్శనము. ఇప్పుడు ఫొటోస్ అన్నీ చూపించాను. స్టోరీ మొత్తం తెలియదు. అయితే మనం బుక్లో చదువుకుంటే మనకి స్టోరీ అర్థమైపోతుంది. కాబట్టి అది చూద్దాం నెక్స్ట్ టైం చదువు చెప్పిన తర్వాత. దర్శనం అయిపోయింది కదా, నడవండి. ఇప్పుడు ఇంత భిక్ష చేసుకొని మళ్ళీ వెళ్దాం. జై
జయబోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర, మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ టెంపుల్కి వచ్చినాం. ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ మనము వస్తున్నాం, ఇక్కడికి వచ్చినాం. నాకు కూడా తెలియదు ఈ టెంపుల్. ఒక స్వామి చెప్తుండే ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పి. అయితే ఇది ఏం టెంపుల్ అంటే తుల్జా భవాని మాత టెంపుల్. అయితే ఈ టెంపుల్ ఇప్పుడు తుల్జా భవాని ఉంది కదా, తుల్జాపూర్లో ఉంది కదా, అసలు ఒరిజినల్గా ఇక్కడనంట. యాక్చువల్లీ ఇక్కడ అమ్మవారు వెలిచిందంట. ఇక్కడనే శివాజీ మహారాజ్కు ఖడ్గం ఇచ్చిందంట. అందుకోసం ఈ టెంపుల్ శివాజీ మహారాజు కట్టాడు. అది ఇంట్లోనేమో శివాజీది విగ్రహం ఉందన్నమాట. అయితే చాలా పాత టెంపుల్, దీన్ని బట్టి చూస్తే చాలా పాత టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఒరిజినల్ ఇదే అని అంటున్నారు అనమాట. కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం మనం చూద్దాం, నడవండి. ఇవి చూడండి, ఇదేమో ఇందులోనేమో శివాజీ విగ్రహం ఉందట. అక్కడనేమో భవానీ మాత టెంపుల్ అందులో అక్కడ చూపిస్తాను. ఇక్కడ ఈ చెట్టు చూడండి, ఇది ఎంతో పురాతనమైన చెట్టు. కారు అయితే మొన్నటిదే, ఇది నాదే కారు. కానీ ఈ చెట్టు మాత్రం చాలా పురాతనమైన చెట్టు. చూడండి ఎలా ఉందో చూడండి. ఇక్కడ వేరే అమ్మవారు బయట ఉన్నది. ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాము. చూడండి. జై భవానీ మాతాకి జై. జై వాణి లక్ష్మి విజయ కనకదుర్గ మాతాకి జై. చూడండి, ఇందులో శివాజీ మహారాజ్ విగ్రహం ఉందంట. చూద్దాం పదండి. ఛత్రపతి శివాజీ మందిరం ఇది. జై బోలో శివాజీ మహారాజ్కి జై. గమనించండి, గుర్రం మీద కూర్చున్నాడు చూడు శివాజీ మహారాజ్. నడవండి, భవాని మాతని చూడండి. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిచే నిర్మించబడిన శ్రీ తుల్జా భవానీ మాత జన్మస్థాన దేవాలయం. గ్రామము భావనమ్మపల్లి, మండలము మొగుడంపల్లి. ఇదిగో అమ్మవారు, ఇదిగో శివాజీ మహారాజ్. జై తుల్జా భవాని మాతాకి జై. చూడండి, వచ్చేసినాము. చూడండి తుల్జా భవాని మాత. చూడండి, దర్శనం చేసుకోండి. మేము కూడా చేసుకుంటున్నాము.
ఆత్మ ఎంతో తృప్తిగా అయింది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడండి ఒరిజినల్ తులజాభవాని మాత గుడి చూస్తున్నందుకు నాకు ఎంతో తృప్తికరం ఉంది. కాబట్టి మీరు అందరు రాండి ఇక్కడికి తప్పకుండా. మన జైరాబాద్ కిందకి వచ్చేటట్టున్నది. ఇది భావన తల్లి పురం అంట. ఇది ఇప్పుడు అదే అలా చూపెట్టాం కదా ఇంతకుముందు. అది మన ఇక్కడి దగ్గర ఉంది. జైరాబాద్ నుంచి 18 కిలోమీటర్లు వచ్చి లెఫ్ట్ కొట్టాలి. లెఫ్ట్కి ఒక 5-6 కిలోమీటర్లు పోతే మీకు గుడి ఉందన్నమాట. కాబట్టి ఇది చాలా మంచి డెవలప్ అయ్యేటట్టుంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. వచ్చి కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది చాలా. కాబట్టి మీరు రండి, మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఇక మాది ఇప్పటి వరకు ఇక్కడ దాకా అయింది. ఈ తర్వాత ఈ నుంచి మళ్ళీ 120 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్. అంత లోపల ఇంకేమైనా స్వామి పిలిస్తే పోతాము. ఓం శ్రీ స్వామియే శరణం. ఇంకొకటి ఇది ఈ గుడి ఇక్కడ నుంచి మన తులజాపూర్కు కూడా సొరంగం ఉందంట. ఎందుకంటే అప్పుడు ఆయన ఇక్కడ పూజ చేసుకుని ఆయనకు ఇక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత ఈయన అక్కడ పోయి అక్కడ అందులో కూడా కొన్ని రోజులు ఉన్నాడు అనమాట. అక్కడ కూడా అయితే ఆ తర్వాత అక్కడ అని చెప్పి ఇక్కడ చేసుకుపోయారు. ఏదో మొత్తానికి ఇక్కడ తల్లి అక్కడ తల్లి. కాబట్టి మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఇది కూడా అంత పెద్ద క్షేత్రం కావాలని నేను కోరుకుంటున్నా. స్వామియే శరణం.